హలో మా ఈరోజు వచ్చేసి ఏంటంటే సెకండ్ సర్వీసింగ్ అయితే ఇచ్చాను అనమాట బైక్ నిన్న. సో అది తెచ్చుకోవడానికి అయితే ఇవాళ వెళ్ళిపోతున్నా. హెల్మెట్ అయితే ఎప్పటి నుంచి అయితే పెట్టుకోవట్లేదు. సో ఇవాళ అయితే పెట్టుకుంటా. ఎంతో కాదు మామ, జస్ట్ 2000 తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అది మమ్మీకి అడగగానే ఇచ్చారు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఎంత తీసుకోవాలని తీసుకుని ఇచ్చేయాలి కదా. సో నేను 2000 అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంక మన ర్యాపిడో పోయి బుక్ చేసినప్పుడు కూడా వచ్చాడనమాట. సో ఇక నుంచి అయితే షోరూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడైతే వర్షం అయితే చాలా గట్టి కొట్టింది అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడు వచ్చి చాలా మంచి పని చేశాను. సో మనకి ఏటీఎం షోరూమ్కి అయితే వచ్చిస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే తలుపు అయితే వేస్తారనమాట. సో లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే నా బండి అయితే ఇక్కడ ఉంది మొత్తం అయితే క్లీన్ చేస్తారు. బట్ నాకు ఎందుకో చైన్ లూప్ చేయలేదు ఇల్లు. సో చైన్ క్లీన్ అయితే చేశారంట, చాలా బాగుంది. పెద్ద బిస్కెట్ అయిపోయింది మా, ఎందుకంటే వాళ్ళకి లంచ్ బెల్ అంట. సో 2:30కి రమ్మన్నారు. నేనేమో 12:30కి వచ్చేసాను అనమాట. సో ఇంతసేపు పైన కూర్చోవాలి. ఇంక బిల్ అయితే పే చేస్తాను మా. ఈ పవర్ లూప్ తీసుకొని రాడ్ వేస్తున్నారు. ఇది ఫైనల్ అనమాట బిల్ అయితే. సో వాచిపోయింది చెప్పాలంటే, ఇంకేం చేస్తాం. సో మా ట్యాంక్ అయితే ఫుల్ ఖాళీ అయిపోయిందని చెప్పేసి నేనైతే 500 రూపీస్ పెట్రోల్ కొట్టించాను. దాని తర్వాత అయితే ప్రో లూబ్ అయితే వేసాను అనమాట. ఇది ఎందుకంటే లోపల మొత్తం అంతా క్లీన్ చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ప్రతి 1000 కిలోమీటర్స్కి వేసుకోమని అయితే చెప్తున్నారు అనమాట. సో చూడాలి మనకంతా ఎక్కడ ఉంటే ఇంక నేనైతే హెల్మెట్ పెట్టేసుకున్నామా. చాలా టైట్గా అయితే ఉంది. సో చాలా రోజుల తర్వాత పెట్టుకున్నాం కదా, అలాగా ఆ ఫీలింగ్ ఉంది. కొంచెం స్పీడ్ అయితే వెళ్దామా, చాలా రోజులు అయితే అయిందనమాట. సో సెకండ్ సర్వీసింగ్ వచ్చేసరికి అయితే నాకైతే చాలా ఎక్కువ అయింది బిల్లు. సో చెప్పలేను బయటికి. బట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.